నమో వెంకటేశాయ. పచ్చని ప్రకృతి నడుమ గలగల పారే సెలయేటి ఒడ్డున అద్భుతంగా అత్యంత పవిత్రంగా వేంచేసి ఉన్న 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో 65వ దివ్య క్షేత్రంగా అలరారుతూ ఉన్న తిరునావాయ్ కేరళ రాష్ట్రంలో ఈ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. స్వామివారు విష్ణుమూర్తి నదికి అవతలి ఒడ్డున శివాలయం విరాజిల్లుతూ ఉంది. బ్రహ్మ ఆలయం కాస్త అడవిలో వేంచేసి ఉన్నారు. త్రిమూర్తులిద్దరు కూడా వేంచేసిన అద్భుతమైన స్థలం తిరునావాయ్. స్వామివారు నారాయణన్, ఉత్సవమూర్తులు నావాయ్ ముకుందన్, అమ్మవారు మూలవర్లు మంగై నాచ్యార్, ఉత్సవమూర్తులు శ్రీదేవి. ఇక్కడ మాత్రమే ఈ కేరళ దివ్య వైష్ణవ క్షేత్రాలలో ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధి ఉండదు. ఈ ఆలయంలో మాత్రమే అమ్మవారు వేంచేసి ఉన్నారు. పుష్కరిణి సెంగమల సరస్సు రక్తబ్జ పుష్కరిణి. విమానం వేద విమానం. ప్రత్యక్షం గజేంద్రునికి, నవయోగీంద్రులకు, లక్ష్మీదేవికి ప్రత్యక్షమయ్యారు స్వామివారు. ముఖస్థితి తూర్పు ముఖం, నించున్న సేవ. మంగళాశాసనం నమ్మాల్వార్లు 11 పాసురాలు, తిరుమంగై ఆల్వార్లు 2 పాసురాలతో పాడి ఈ క్షేత్రాన్ని గౌరవించారు. కేరళ దివ్య క్షేత్రములలో తాయార్లకు ప్రత్యేక సన్నిధి ఇక్కడ మాత్రమే ఉన్నది. భరతపులి నదీ తీరంలోనున్న రమ్యమైన పరిసరములలో ఈ క్షేత్రం వేంచేసి ఉంది. ఒకప్పుడు ఈ ఆలయం గొప్ప వైభవంతో ఉండేది. ఈనాడది నిర్లక్ష్యంకు గురైనది. సెంగమల పుష్కరిణిలోని తామర పుష్పాలను లక్ష్మీదేవి గజేంద్రుడు అనే ఏనుగు స్వామివారికి అర్చనలో వినియోగించేవాడు. లక్ష్మీదేవి ఆ పుష్పాలను తాను మాత్రమే స్వామివారికి వినియోగించాలని గజేంద్రుడి పూలు వాడటం ఇష్టం లేక పూలన్నింటినీ గజేంద్రుడి కంటే ముందుగానే కోయిచూ ఉండేది. ఫలితంగా గజేంద్రునకు పుష్పములు మిగిలేవి కావు. స్వామివారు ఈ విషయాన్ని గ్రహించి లక్ష్మీదేవి తప్పు చేస్తున్నట్లు భావించి స్వామిని పూజించటానికి పూలేమీ లేక గజేంద్రుడు విచారముతో ఉండిపోయాడు. గజేంద్రుడు బాధతో స్వామివారిని ప్రార్థించాడు. పెరుమాళ్, లక్ష్మి, నీవు నా ప్రక్కనే కూర్చుంటావు కదా, కావున పూలను గజేంద్రుడే వినియోగిస్తాడని లక్ష్మీదేవికి బుజ్జగించాడు. లక్ష్మీదేవి కూడా దానికి అంగీకరించింది. గజేంద్రుని పూలని స్వీకరిస్తుంది. దీన్ని బట్టి పెరుమాళ్ భక్తి విషయంలో గజేంద్రుణ్ణి ఆదరించటం, లక్ష్మీదేవిని మందలించటం ద్వారా సందేశం ఇచ్చినట్లయితుంది. ఒకప్పుడు పరశురాముడు పితృతర్పణం ఇక్కడ చేశాడట. ఈ పితృతర్పణాలు ఎవరైతే ఇక్కడ పితృకర్మలు, శ్రాద్ధ కర్మలు ఎవరైతే చేస్తారో ఇక్కడ భూమండలంలో ఎక్కడా లేనటువంటి అనంత ఫలాన్ని ఇచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒకప్పుడు కుంభకోణంలో వలె 12 సంవత్సరాలకు ఒకసారి మహామఖ ఉత్సవం జరిగేది. ప్రస్తుతం అది ఆదరణలో లేదు. సిద్ధపురుషులైన 9 మంది మహారుషులు, నవయోగులు, సత్యనాథుడు, లోకనాథుడు, ఆదినాథుడు, అరువితనాథుడు, మాతంగనాథుడు, మశ్చేంద్రనాథుడు, కండయతినాథుడు, గోరఖనాథుడు మరియు కుకుటనాథుడు ఇచ్చట పెరుమాళ్ను సేవించుచు యాగాలు చేస్తూ ఉండేవారు. అందువల్ల ఈ క్షేత్రమునకు తిరునవయోగి అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది తిరునావైగా వాడుకలోకి వచ్చింది. నవమునులు విగ్రహమును ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన తరువాత వారం రోజుల పాటు గుడి మూయుట ఆచారం. 8వ రోజున గుడి తలుపులు తెరవగా విగ్రహం అదృశ్యమయ్యేది. ఇలా 8 పర్యాయములు కొత్త విగ్రహములు ప్రతిష్ఠించుట, విగ్రహం మాయమగుట జరుగుతూ ఉండేది. 9వ విగ్రహమును ప్రతిష్ఠ చేసి 3వ దినమునే తలుపులు తెరచారు. విగ్రహం మోకాలి వరకు భూమిలోకి దిగి ఉన్నది. అప్పుడు యంత్ర తంత్రములు నిర్వహించి విగ్రహమును అదే స్థితిలో ఉండునట్లు చేశారు. ఈనాటికి స్వామి యొక్క దర్శనము
మోకాలి వరకు మాత్రమే లభిస్తుంది. ఈ విగ్రహము ఇంకనూ లోపలికి వెళితే కలియుగము పూర్తయినట్లు భావించవలసి వస్తుందని పెద్దల అభిప్రాయం. ఇక్కడ ఇతర సన్నిధులు మహాలక్ష్మి, గణపతి, అయ్యప్ప స్వామి, బ్రహ్మలకు ప్రత్యేక సన్నిధులు కలవు. సమీపములోని దివ్య దేశాలు చెంగనూరులో మలైనాడు దివ్యక్షేత్రాలు కలవు. ఆలయము తెరిచి ఉంచు సమయములు ఉదయం 5:30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. ఈ క్షేత్రమునకు ఎలా చేరాలంటే, గురువాయూర్ నుండి కోళికోడ్ వెళ్లే దారిలో 40 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత కుట్టిపురం వద్ద 8 కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలను. ఇది మల్లపురం జిల్లాలో కలదు. ఇది శ్రీమన్ నారాయణుని యొక్క 108 దివ్యక్షేత్రములో అద్భుతమైన క్షేత్రం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.